ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ పైన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ రియాక్ట్ అయ్యాడు. ఏమని అంటే, అక్కడ ఒక సిలిండర్ బ్లాస్ట్ జరిగింది అండ్ అది అనుకోకుండా పేలింది, దానికి మీరు టెర్రరిస్టులు అని చెప్పేసి ముద్ర వేయకండి అని చెప్పేసి అన్నాడు. ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ను ఎట్లయినా నెక్స్ట్ డే నీ కంట్రీలో ఒక బ్లాస్ట్ అయింది, అది కూడా ఇస్లామాబాద్లో అండ్ కోర్టు ముందు. అది కూడా సిలిండర్ బ్లాస్టే అని చెప్పేసి వదిలేయచ్చు కదా, అది టెర్రరిస్ట్ అటాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ చేసింది అని చెప్పేసి నువ్వు ఎట్లా అన్నావు? నేను ఒక ఇంటర్వ్యూలో న్యూస్ రిపోర్టర్ నేను ఒక క్వశ్చన్ అడిగింది. ఏమని, సార్ ఇస్లామాబాద్లో జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగింది. దానికి నువ్వేం చెప్పావు? ఇస్లామాబాద్లో జరిగింది ఒక టెర్రరిస్ట్ బ్లాస్ట్ అండ్ దానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నువ్వు అన్నావు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ టీటీపీకి హెల్ప్ చేస్తుర్రు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు పాకిస్తాన్లో అని చెప్పేసి నువ్వు అన్నావు. ఇండియాలో పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు నువ్వు ఇంకొక మాట అన్నావు. ఏంటి, ఆ పెహల్గామ్ అటాక్లో ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేసింది కదా, ఆ ఎయిర్ స్ట్రైక్ మీద పాకిస్తాన్ విన్ అయింది అని చెప్పేసి నువ్వు అన్నావు. బట్ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ ఇండియా విన్ అయింది, మీరు పిఆర్ చేసుకోవడంలో విన్ అయ్యారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేసే బాపది మీరు. బట్ ఒక నిజాన్ని దాచినా అది నిజమే అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అండ్ పాకిస్తాన్ 2 ఫ్రంట్ వార్ ఇండియాతో అండ్ ఆఫ్ఘనిస్తాన్తో రెడీ అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే, నీ కంట్రీలో జరిగితే మాత్రమే బ్లాస్ట్లు అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీలు, ఇతర ఏ కంట్రీలో జరిగినా అది ఒక యాక్సిడెంట్ అండ్ ఎవరు ఇంటెన్షన్తో చేయలేని పని అంటావు, అంతే కదా. ఇలాంటి డబుల్ స్టాండర్డ్ ఉండే వాళ్ళతో ఇండియా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళ కంట్రీలో జరిగితే అది టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటారంట వాళ్ళు, అండ్ పక్కా కంట్రీలో జరిగితే అదొక సిలిండర్ బ్లాస్ట్ లేదా ఇంకే ఏదో చెప్పేసి వదిలేస్తారు వాళ్ళు.